హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది. మనకు సంక్రాంతి లోపు చంద్రన్న కానుకలు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వలన నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ సమాచారాన్ని అయినా మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పండుగ సంక్రాంతి పండుగ అయితే జరుపుకుంటుంది. ఈ తొలి పండుగ జరుపుకునే సందర్భంగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా చంద్రన్న కానుకలు అయితే ఇవ్వాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చంద్రన్న కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్లో 2 చీరలు ఇవ్వబోతున్నారు అందరికీ. ఇక అంతేకాకుండా 9 రకాల సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. ఇక త్వరలోని చంద్రన్న కిట్లను ప్రజలకు అందించబోతున్నారు. మనకు ఈ చంద్రన్న కానుకలో ఏమేమి ఉంటాయి అంటే గోధుమ పిండి, నూనె, నెయ్యి, పప్పు, కందిపప్పు ఇంకా కొన్ని సరుకులు యాడ్ చేసి మనకు ఉచితంగా సరుకులను ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటితో పాటుగా 2 చీరలు కూడా మహిళలకు సంక్రాంతి కానుకగా ఇవ్వబోతున్నారు. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఆధీనంలో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రన్న కానుకలు అయితే ఇచ్చేవారు. ఈ సంక్రాంతి పండుగ దాంతోపాటు మళ్ళీ కూడా ఈ సంక్రాంతి పండుగకు దాన్నే రిపీట్ చేయబోతున్నారు. మన కూటమి ప్రభుత్వం జనవరి 14వ తేదీన చంద్రన్న కానుకలు ఇవ్వనున్నారు.